హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డాకు మహారాజ్ జనవరి 12వ తారీఖున మన ముందుకు రానుంది. అంటే 10వ తారీఖున గేమ్ చేంజర్ రాబోతుంది. 2 days గ్యాప్లో డాకు మహారాజ్ జనవరి 12వ తారీఖున రాబోతుంది. సంక్రాంతికి ఈసారి సంక్రాంతి సీజన్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎన్ని సినిమాలు ఉన్నా సరే తీసుకోగలిగేటువంటి పెద్ద పండగ, అది పెద్ద సీజన్ సినిమాలకి. నిజంగా సినిమాలకి పండగ సీజన్ సంక్రాంతి. అటువంటి సంక్రాంతి సీజన్లో పోయినసారి బాలయ్యబాబు గారు, అటుపక్క చిరంజీవి గారు వాల్తీర వేరేతో వస్తే ఈయన వీరసింహారెడ్డితో వచ్చారు. వీరసింహారెడ్డి కూడా మంచి సినిమా, మంచిగా హిట్ అయింది ఆ సినిమా. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి ఆయన డాకు మహారాజ్తో మన ముందుకు వస్తున్నారు. సో డాకు మహారాజ్ మీద అంచనాలు చాలా భారీగా ఉన్నాయి బాలయ్యబాబు గారి అభిమానుల మీద. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి కంటెంట్లు చూస్తుంటే బాబీ గారు చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు. బాలయ్యబాబు గారిని గత 3 సినిమాలుగా చూసుకుంటే డైరెక్టర్లు అందరూ కూడా చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. నెవర్ బిఫోర్ బాలయ్యబాబు గారిని చూపిస్తున్నారు. ఒక మంచి స్ట్రీక్ మెయింటైన్ చేస్తున్నారు బాలయ్యబాబు గారు. లుక్స్ పరంగా సినిమాల సెలెక్టివ్గా చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. అన్స్టాపుల్ అనేటువంటి సీజన్ తర్వాత బాలయ్యబాబు గారు ఇంత సరదాగా ఉంటారా, బాలయ్యబాబు గారిలో ఈ యాంగిల్ కూడా ఉంటుందా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. బాలయ్యబాబు గారి ఇమేజ్ మరింతగా పెరిగింది అన్స్టాపుల్ అనేటువంటి షో తర్వాత. అటువంటి బాలయ్యబాబు గారు ఇప్పుడు బాబీ గారి దర్శకత్వంలో డాకు మహారాజ్తో మన ముందుకు వస్తున్నారు. ఆ సినిమా తాలూకు కంటెంట్లు మనం చూసుకుంటుంటే గ్లిమ్స్ వచ్చాయి. ఆ గ్లిమ్స్లో బాలయ్యబాబు గారు లుక్స్ కావచ్చు, అంటే 2 లుక్స్లో కనిపిస్తున్నారు ఆయన. సో ఈ 2 లుక్స్లో బాలయ్యబాబు గారు డ్యూయల్ రోల్ చేశారంటేనే ఈ మధ్య అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. అటు అఖండ 2 కావచ్చు, అఖండ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి వీరసింహారెడ్డి కావచ్చు, దాని తర్వాత భగవంత్ కేసులో డ్యూయల్ రోల్ చేయలేదు. అయినప్పటికీ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది కాబట్టి ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు డాకు మహారాజ్తో మన ముందుకు వస్తున్నారు కాబట్టి ఇందాక ఒక పోస్టర్ చూశాను భయ్య, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ పోస్టర్ ఇక్కడ నేను మీకు వేస్తాను. లేటెస్ట్ పోస్టరు హెచ్డి రివీల్ అవ్వలేదు కానీ ఎక్కడో థియేటర్లో వేసినట్టున్నారు. ఆ పోస్టర్ ప్రజెంట్ సోషల్ మీడియాని అయితే షేక్ చేస్తుంది. ఇక్కడ పోస్టర్ చూస్తున్నారు కదా, జీప్లో కూర్చుని బాలయ్యబాబు సిగార్ వెలిగించుకున్నటువంటి ఆ పిక్చర్, ఆ స్టిల్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ స్టిల్. నిజంగా బాలయ్యబాబు గారు సంక్రాంతికి మంచి హిట్ కొట్టబోతున్నారు. సో సంక్రాంతి రాబోయేటువంటి అన్ని సినిమాలు ఆడాలి. సో దాంట్లో డాకు మహారాజ్ కూడా వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆ పోస్టర్ చూస్తుంటేనే పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. సో ఈ పోస్టర్ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? బాలయ్యబాబు గారు ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో డైలాగ్స్ కానీ, నెక్స్ట్ లెవెల్లో యాక్షన్ కానీ, నెక్స్ట్ లెవెల్లో ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఏ లెవెల్లో ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో అయితే మాకు కామెంట్ చేయండి.